స్వాగతం పలుకుతూ అలాగే మరి మనం మాణిక్యం నా క్లాస్మేటు చిన్నప్పటి నుంచి కూడా మేము మరి 7th క్లాస్ నుంచి క్లాస్మేట్స్ము కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేటట్టుగా ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను. అట్లాగే మరి మొన్న ఒక ఆయన అడిగింది నన్ను, మీ పరిగిలో మీ సారు ఏం చేస్తుండో డెవలప్మెంట్ ఎట్లుందని అడిగితే నేను చెప్పిన రామ్మోహన్ రెడ్డి సార్ పేరు చెప్తే రామ్మోహన్ రెడ్డి అంటే డెవలప్మెంట్ అంటే రామ్మోహన్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అయితే మన సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే నేను గత 25 సంవత్సరాలు ఇదే హరీశ్వరరెడ్డి కుటుంబానికి మేము కూడా అక్కడ ఉండి మేము ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నాం. కానీ అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ కూడా పరిధిలో జరగలేదని చెప్పి నేను బల్లగుండి చెప్పగలను. ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఏది చూడలేము. కానీ ఇక్కడ సార్ దగ్గరకు వచ్చి నేను 2.5 సంవత్సరాలు నేను మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ధర్మం, న్యాయం చూసి మేము ఆకర్షితులమయ్యే మరి పార్టీలకు రావడం జరిగింది. సారు గెలవక ముందే నేను పార్టీలకు రావడం జరిగింది. అంటే ఒక నిజాయితీ గల ఉన్నటువంటి ఒక కాన్ఫరెన్స్ ని డెవలప్ చేయాలని చెప్పి ఏదైతే ఆశయంతో ఆయన ఉన్నదో మరి హయ్యర్ ఎడ్యుకేషన్ సారు ఇక్కడ నాకు తెలిసి మన రంగారెడ్డి జిల్లాలో ఆయన మంచి ఎడ్యుకేషన్, తర్వాత ఇక్కడ స్టేట్ లో కూడా సారుకు ఉన్నంత వాగ్దాటి సారు తెచ్చేటటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ గురించి నాకు తెలిసి ఎవరు కూడా ఇక్కడ లేరని నేను చెప్పగలుగుతా. మరి అలాంటి వాళ్ళు ఎమ్మడి ఉండాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని సారంబ ఎలక్షన్ తిరిగి సార్ని గెలిపించుకున్నాం. ఆ రోజుగా మీ కాలనీకి రావడం జరిగింది మేము. ఇలా అందుకని చెప్పి మీకు మరి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అంటే ఒక మంచి నాయకుడిని మనం ఇప్పుడు పరిగిలో ఎట్లయితే నాయకుడిని మనం ఎన్నుకున్నామో రామ్మోహన్ రెడ్డి గారు వస్తేనే పరిగి డెవలప్మెంట్ అవుతాయని చెప్పి అందరూ ఎట్లయితే కోరుకొని మరి సార్ని గెలిపించుకున్నారో నేను మీకేం చెప్తున్నా అంటే ఒక టర్మ్ మీరు ఇక్కడ సురేందర్ కూడా నాకు స్నేహితులు, సురేందర్ గారికి కూడా మీరు ఒక అవకాశం ఇచ్చారు, రవి గారు కూడా అవకాశం ఇచ్చారు, చంద్రయ్య కూడా అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు నేను మీకు ఒకటే వేడుకుంటున్నా, చేతులెత్తి మీరందరూ దయచేసి మా యొక్క స్నేహితుడిని మాణిక్యాన్ని తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజల వెనుకనే ఉంటా, ప్రజల కోసమే ఉంటా, ప్రజలకై ఏం చేయడానికైనా ముందుంటా. దానికోసం నేను నిద్ర కూడా పోకుండా మీకు సేవ చేయడానికి నేను ముందుంటా. మీరు చూస్తున్నారు అందరినీ కూడా ఒక సహాయం చేసి సహాయాన్ని కూడా ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మన వెంట తిరిగి ఆడవాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నారు. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అందుకోసమనే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది మీరు అందరూ కూడా గమనించండి. మనం చూస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలలో మొత్తం కూడా మనకు 12 ఇళ్ళు శాంక్షన్ అయిన విడుదల, మళ్ళీ 25 ఇళ్ళు శాంక్షన్ కోసం పెట్టినా అది సార్కు కూడా అప్పచెప్పినాము. అది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మనకు 25 ఇళ్ళు మన దానికి ఇవ్వడానికి ముందుకొచ్చిన సార్ కాబట్టి 100% ఇంకా ఎంతమంది కావాలన్నా కానీ ఇవ్వడానికి సార్ ఒప్పుకున్నాడు. కాబట్టి నా కోసం 50 నుంచి 70 ఇళ్ళు ఇవ్వడానికి నాకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ఇల్లు శాంక్షన్ చేపిస్తానని మాటిస్తూ మనకి ఇప్పటికే ఒక 4 ఇళ్ళు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. అందరికీ ప్రతి ఒక్కరికి బిల్లులు పడ్డాయి. 4 ఇళ్ళు ఇప్పుడే మన ఇంటి మన సోదరులందరికీ వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరికీ అనూష ఇప్పుడు ఇక్కడే ఉన్నది, మన చూస్తున్నాం, మనం పక్కనే నిలబడ్డాం. ఇక్కడే అనూష ఇంటి దగ్గరనే మనం మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీరు అందరూ గమనించి ప్రతి ఒక్కరు ఆ ఇంటి ముందల ఒక ఇల్లు, మన బండలి ముందల ఒక ఇల్లు, చాలా మంది ఇల్లుకి వస్తున్నాయి. కాబట్టి ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ బండలిళ్ళు అన్నీ కూడా తీయించి సారు ఆలోచనతోటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్లాబ్ ఇల్లులు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి సార్కు చెప్పి రిక్వెస్ట్ చేస్తానని చెప్పేసి మాటిస్తూ నా కోసము మీరు నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు భారీ మెజార్టీ కల్పిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర ధన్యవాదాలు చేస్తూ నమస్తే. ఇప్పుడు చేసిన గౌరవనీయులు మన శాసనసభ్యులు తమ్మన్న గారు రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 10వ వార్డు అభ్యర్థిగా కర్జాల మాణిక్యం గారికి,
ముఖ్యంగా మరియు టౌన్ అధ్యక్షుడు కృష్ణ గారికి మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ ప్రేమనగర్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా 2 గంటల సమయమే ఉంది. 10 గంటల వరకు మన కార్యక్రమం ముగించుకోవాలి. ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడాలి కాబట్టి దయించి నాకే విధంగా అయితే 3 సార్లు నేను సర్పంచ్గా ఎన్నుకున్నారో ఆదరణ ఇచ్చారో అదేవిధంగా మా మాణిక్యం గారికి అదేవిధంగా ఆదరణ ఇచ్చి మంచి మెజారిటీతో మరి చేతి గుర్తు పోటేసి గెలిపించాలని ముఖ్యంగా ప్రేమనగర్ వాసులకు నేను కోరుకుంటున్నాను. మీకు అంతా ఇప్పటిదాకా మా రామ్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కూడా క్లుప్తంగా చెప్పారు. మరియు ఈ కాలనీలో ఈ యొక్క ప్రేమనగర్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కువగా పనిచేసే వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వారికి ఉచితంగా మరియు గృహాలు ఇవ్వాలి, వారి జీతాలు పెంచాలి. దాంతోపాటుగా వీళ్ళకి ఇక్కడ మాన్యాలు ఉన్నాయి. పొద్దుగడ్డ మాన్యం ఉంది. వాళ్ళకి ఇదివరకు కూడా 30-50 సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టా సౌకర్యం రాలేదు. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి లేదు. వాళ్ళకి ఇదివరకు ఆ భూమి మీద ఎలాంటి కాయిదాలు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు అసైన్మెంట్ కమిటీ సభ్యులు కాబట్టి వారికి పట్టా సౌకర్యం ఇప్పించినట్లయితే వారు దాని మీద లోన్ తీసుకోగలుగుతారు, దాని మీద బతకగలుగుతారు. కాబట్టి ఎందుకంటే ఇది పదిలో బీద ప్రాంతం, ఇది చాలా ప్రేమనగర్. ఈ ప్రేమనగర్లో చాలా అందుకే ప్రేమైన నగరం ఇది. దీని పేరే ప్రేమనగర్. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క మాణిక్యం ఆ విధంగా అయితే 3 సార్లు నన్ను గెలిపించి ఆదరించారో అదేవిధంగా మాణిక్యమును కూడా ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు తప్పకుండా అండర్ డ్రైనేజ్ ఇస్తాం, రోడ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరి గృహ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా మాణిక్యం కానీ అధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారాలు జరుపుతూ తెలుగు తీసుకుంటున్నాను. 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన మాణిక్యంకి బలపరుస్తూ మేమంతా మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన కృష్ణ, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు సిద్ధాంతి ప్రసాద్ పంతులు గారు గతంలో ఎన్నో పర్యాయాలు మన పరిగికి మొత్తం ఎన్ని సర్పంచ్ 3 సార్లు సర్పంచ్గా 4 సార్లు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సిద్ధాంతి ప్రసాద్ పంతులు గారు, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఇక్కడ ఇంకొక 2 వార్డు సభ్యులు కూడా గతంలో ఉన్నారు. ఇక్కడ మీకు అందరూ తెలుసు మన బండలింటి మైపాల్ కూడా గతం లోపల వార్డు సభ్యుడిగా పనిచేసిండు. అదేవిధంగా మన అభ్యర్థి మాణిక్యం కూడా గతంలో వార్డు సభ్యుడిగా మన ప్రాంతానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల మన లాలకృష్ణ గారు, అదేవిధంగా పాలాది శ్రీనివాస్ గారు, కనకం మొగలయ్య గారు, రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది, సురేష్ గారు, సుదర్శనం గారు, సుదర్శనం గారు ఈ ఆలోచన విధానంతో ఎంతో మంది ఆకర్షితులై ఇక్కడ ఎన్నో సేవలు గతంలో కూడా సుదర్శనం గారు అందించడం జరిగింది మన ప్రాంతానికి. అదేవిధంగా ఇక్కడ మోహన్ దాస్ సార్ గారు కూడా వెనకాల ఉన్నారు. అదేవిధంగా పక్క మండలాల నుంచి కూడా రాఘవేంద్ర రెడ్డి గారు, సురేష్ గారు తను కూడా వార్డు మెంబర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పక్క గ్రామాల నుంచి కూడా చాలా మంది మన ముజాహిద్పూర్ సర్పంచ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి, వెంకట్ వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరు కూడా మహిళా సోదరిమణులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున గోపాల్ కూడా మన దేవాలయ కమిటీ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. అందరు కూడా ఈ యొక్క సాయంకాల నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క మన కాలనీ ప్రేమ్నగర్ కాలనీ అంటే ఈ కాలనీకి మెయిన్ ఏంటంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఈ ప్రాంతం లోపల పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం అనేది చేసినాం. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వాల్లో ఎవరైనా సరే పేదలకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టించిరా అని చెప్పి నేను అడుగుతున్నా. రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని గుర్తించిన ఇందిరమ్మ పేదవాళ్ళ గురించి ఎన్నో పథకాలు తీసుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం లోపల మన ప్రేమ్నగర్లో కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఇందిరానగర్లో కానీ ఎక్కడ కూడా, రామ్నగర్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గత ప్రభుత్వాలు ఎవరు కూడా కట్టలేదు. మనం మాత్రమే, మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే
పేదలకు ఇల్లు కట్టియడం జరిగింది. ఇల్లు కట్టేయడమే కాదు, ఆ ఇంట్లో ఉండే పేద ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ 4 వేళ్ళు నోట్లోకి పోవాలంటే వాళ్ళ కడుపులో అన్నం కావాలి. అన్నం గురించి ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఇంకా ఎవరికైనా కావాలంటే మీ సేవా కేంద్రంలో మీరు అప్లై చేస్తే 10-15 రోజులలో ఇంకెవరికి కావాలన్నా రేషన్ కార్డులు ఇస్తాం. మరి గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన ప్రేమ్ నగర్ లో రాలేదు అన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ రేషన్ కార్డు మూలంగా పేద ప్రజలందరికీ కూడా ఒకరొకరికి 6 కిలోల చొప్పున, ఇంట్లో ఒక 5 మంది సభ్యులుంటే 30 కిలోల సోనా మసూరి బియ్యాన్ని ఈ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో ఈ సోనా మసూరి బియ్యం ఇయ్యలే. అప్పుడు గొప్ప వాళ్ళు కోటీశ్వరులు మాత్రమే సోనా మసూరి బియ్యం తింటుంది. ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు, మన మున్సిపాలిటీలో పనిచేసే పేదవాళ్ళు, చాలా కష్టంగా పనిచేసే పేదవాళ్ళు, అక్కడ వాసన వస్తున్నా, కొన్ని రోగాలు వస్తున్నా, ఒక పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, మా పైన బతుకుతున్నటువంటి భార్య పిల్లల్ని పోషించాలని ఎన్నో ఇబ్బందుల పాలై కష్టాలలో ఉండి కూడా పనిచేస్తున్నటువంటి కార్మిక కుటుంబాలు చాలా మంది మన ప్రేమ్ నగర్ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. రేపు కొత్త మున్సిపాలిటీలో ఉద్యోగాలన్నీ కూడా మొట్టమొదటి ప్రిఫరెన్స్ మన ప్రేమ్ నగర్ కాలనీకే ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా వాళ్ళ జీవితాలు మార్చే విధంగా శాసనసభ్యునిగా నేను పూర్తిగా సహాయ సహకారాలు ప్రేమ్ నగర్ బస్తీకి ఇస్తా. మన పరిగి మున్సిపాలిటీలో నెంబర్ 1 ప్రిఫరెన్స్ దేనికి ఇస్తా అంటే మన ప్రేమ్ నగర్ బస్తీకి ఇస్తా అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన మున్సిపాలిటీలోనే అత్యంత పేదవాళ్ళు, దళిత సోదరులు నివాసం ఉంటున్నటువంటి బస్తీ అంటే మన ప్రేమ్ నగర్ బస్తీ. కాబట్టి ఈ ప్రేమ్ నగర్ బస్తీ అభివృద్ధి గురించి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తా. మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో 110 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం మనందరి పక్షాన కరెంటు డిపార్ట్మెంట్ కు చెల్లించిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం 3500 ఇళ్లు కట్టిస్తాం. ఇంకా ఎవరికైనా ఇళ్లు కావాలంటే నేను చెప్పినాను, మన మాణిక్యంకు చెప్పినాను, మైపాల్కు చెప్పినాను, సురేష్కు చెప్పినాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లిస్టు తయారు చేయండి. ఎంత మందికి ఇల్లు కావాలన్నా ఎమ్మెల్యేగా నాకు ఇచ్చే పవర్ ఉన్నది. మీ యొక్క కాలనీలో ప్రేమ్ నగర్ లో ఉంటున్న వాళ్ళకు ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు కట్టిస్తా. అడుగుతున్నా నేను మన యొక్క అభ్యర్థిని మాణిక్యంను, ఎన్ని ఇల్లు కావాలి నీ యొక్క కౌన్సిలర్ పరిధిలో చెప్పు. ఎందుకంటే దీన్ని ఆదర్శ కౌన్సిల్ వార్డ్ ఏరియాగా నేను డిక్లేర్ చేస్తున్నా. ఈ వార్డుకు నీకు ఎన్ని ఇల్లు కావాలి చెప్పు, ఇదే రోజు తక్షణమే శాంక్షన్ ఇస్తా. అంబేద్కర్ మనం తప్పకుండా ఒక టెంకాయ కొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ. అదేవిధంగా సిద్ధాంతి పాల్సాద్ పంతులు గారు చెప్తున్నారు, ఈ కాలనీలో ఒక బావి ఉందని చెప్తున్నారు. తప్పకుండా ఆ బావిని పూడ్చాలని చెప్తున్నారు. చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ పడొచ్చు ఆ బావిలు అంటున్నా, పూడిక తీయాలని. తప్పకుండా దాన్ని పూడిక తీసే వ్యవహారాన్ని నేను తప్పకుండా చేపడతా అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ఆవుకు గడ్డేస్తే పాలిస్తుంది, మీరు దున్నపోతుకు గాడిదలకు గడ్డేసి ఆవు లాంటి మా యొక్క మాణిక్యం లాంటి వాళ్ళకు పాలు వింటూ వస్తాయమ్మా, వస్తాయా చెప్పండి. మీరు కొంతమంది ఇల్లు తీసుకొని దొంగ నాటకం ఆడుతున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ భర్తమన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. ఇడిచి పెట్టేది లేదు, రాసి పెడుతున్నాం, చిట్టా రాసి పెడుతున్నాం. ఎవరిని కూడా ఇడిచి పెట్టబడ్డ విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం, మంచిని మంచితో చూస్తాం, చెడ్డను చెడ్డతో చూస్తాం. ఎవరిని కూడా ఇడిచిపెట్టమన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ యొక్క ప్రేమ్ నగర్ కాలనీ అన్ని రంగాల లోపల రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, హై మాస్ లైట్లు కానీ, నిరుద్యోగ
వ్యక్తులకు ఉద్యోగం సీనియర్ నాయకుడు. మీకు ఏది కావాలన్నా ఎల్లప్పుడూ మీ ఇంట్లో అన్నలాగా తమ్ముళ్లాగా నేనుంటా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీరు వేసేది ఒక్క ఓటు కాదమ్మా, ఒక్క ఓటు 2 పదవులకు సమానం. ఒకటి మున్సిపల్ కౌన్సిలర్ అయితే ఒకటి క్యాబినెట్ పోస్ట్ కూడా మీరు ఓటేస్తున్నారన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు పరిగి పట్టణంలో పక్క వీధుల్లో ఉంటారు. ఎక్కడ ఉన్నా సరే మీరు వాళ్ళకు చెప్పాలి, మంచి ప్రభుత్వం ఉండాలి, చదువుకున్న వ్యక్తులు ఉండాలి. నేను ఒక MBA చదివి PhD డాక్టరేట్ చదివినటువంటి వ్యక్తిని, అసెంబ్లీలో అనార్గళంగా మీ సమస్యల గురించి మాట్లాడే వ్యక్తిని. అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా మంత్రిగా భవిష్యత్తులో ఉంటే మీ పనులు జరుగుతాయి. కానీ అసెంబ్లీకి వెళ్ళి చూడు బస్సులాగా కూసుకునే వ్యక్తులు ఉంటే మీ పనులు ఏమి జరిగాయమ్మా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా 11వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకు లేచి మీరు స్కూలుకు పోయి మీ యొక్క ఓటును చేతి గుర్తు మీద ఓటు వేసి, ఎవరైనా చేర్ల కాడికి పోయినా ఏదైనా పనుల మీద పోయినా ఎక్కడికి పోయినా సరే వాళ్ళను తీసుకొచ్చి ఓట్లేపించే బాధ్యతను ఇక్కడ ఉన్న యువకులు మీరందరూ కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మీరు కూడా మహిళా సోదరిమణులు ఒకరికొకరు చెప్పుకోవాలి. మంచి వ్యక్తులు ఉండాలి, మంచి పరిపాలన ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలని మీరు కూడా ప్రచారం చేయాలని. ఉద్యోగిగా ఉండి ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. నువ్వు చేయాల్సిన పని ఎక్కడ ఉందో అక్కడ పని చేయి. ఆ పని ఇడిచిపెట్టి నువ్వు ప్రచారం చేస్తే ఇంటికే పోతావు, మళ్ళా మున్సిపాలిటీకి రావు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే జాగల చాలా మంది నిరుద్యోగ యువకులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తూ, ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నికల లోపల గెలిపించుకోవాలి. మీరు మాణిక్యంను గెలిపిస్తే మీ ప్రేమ్ నగర్ కాలనీకి బస్తీకి ఏం కావాలంటే అది ఎల్లప్పుడూ చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. మీకేదన్నా పని కాకుంటే నా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి నన్ను అడగండి, ఈ పని కావాలి మాకు అని అడగండి, చేసే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఎవరైతే దేవాలయాలను కబ్జా చేసిర్రో మీకు తెలుసు. మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కబ్జా చేసిర్రు, చెరువులను కబ్జా చేసిర్రు, భూములను కబ్జా చేసిర్రు. ఇలాంటి వ్యక్తులకు అధికారం ఇవ్వకండి. ఎందుకంటే మన యొక్క ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసే వ్యక్తులకు మీరు అధికారం ఇవ్వకండి. మంచి వ్యక్తులకు అధికారం ఇస్తే మంచి పరిపాలన వస్తుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇప్పుడు చేతు గుర్తుకే అంటే మన ఓటు అని ప్రేమ్ నగర్ మొత్తం వినబడాలి. మాణిక్యంకు మన ఓటు అంటే కూడా ప్రేమ్ నగర్ మొత్తం వినబడాలి. అందరు కూడా చేతులు లేపాలమ్మా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే గట్టిగా అమ్మా, అంతైనా అనాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, మాణిక్యంకే, మాణిక్యంకే, మాణిక్యంకే. ధన్యవాదాలు. నాకు పూర్తి సంతృప్తి ఉంది. తప్పకుండా మాణిక్యంను మీరు గెలిపిస్తారు. ఇంటింటికి తిరిగి మా మహిళా సోదరిమణులను కోరుతున్నాను, మా తమ్ముళ్ళను కోరుతున్నాను, మీరు ప్రచారం చెయ్యాలి, మాణిక్యంను గెలిపియాలి. గెలిపిస్తే మీకు ఏం కావాలంటే అది ఇచ్చే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.